ఒకప్పుడు బైక్ మెకానిక్, ఇప్పుడు సినిమాకు 150 కోట్ల రెమ్యునరేషన్. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో అతడు ఒకడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ సికింద్రాబాద్ కుర్రాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను స్వంతం చేసుకున్నాడు. ఎన్నో సవాళ్లు, అవమానాలను ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హిట్టు, ఫ్లాప్లతో సంబంధం లేకుండానే బ్యాక్ టు బ్యాక్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దక్షిణాదిలో అత్యధిక ఫ్యాన్ బేస్ హీరో. ఇంతకీ అతడు ఎవరో తెలుసా? ఈ కుర్రాడు మరెవరూ కాదండి, కాలీవుడ్ స్టార్ హీరో అజిత్. 1971 మే 1న సికింద్రాబాద్లో జన్మించారు అజిత్. తండ్రి పి. సుబ్రహ్మణ్యం కేరళకు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుండి చదువుపై అంతగా ఆసక్తి లేని అజిత్ కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తర్వాత బైక్ మెకానిక్గా పనిచేశారు. చదువులో ప్రావీణ్యం లేకపోయినా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడుతాడు. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు. హీరోగానే కాదు, అజిత్ ప్రొఫెషనల్ రేసరా. 2004లో బ్రిటిష్ ఫార్ములా 3, ఫార్ములా 2 రేసులో పాల్గొన్నాడు. అలాగే అజిత్ ప్రొఫెషనల్ షూటరా. తమిళనాడులో జరిగిన ఛాంపియన్షిప్లో అజిత్ 4 బంగారు పతకాలు సాధించాడు. అంతేకాదు, అజిత్ విమానాన్ని సైతం నడపగలడు. బైక్ మెకానిక్గా పనిచేసిన అజిత్ ఆ తర్వాత టైలర్ షాప్లో సేల్స్ మ్యాన్గా చేరాడు. ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో వర్క్ చేశాడు. గార్మెంట్ కంపెనీలో అప్రెంటిస్గా చేరాడు. ఆ తర్వాత బిజినెస్ డెవలపర్గా వర్క్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నారు. స్వంతంగా టెక్స్టైల్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఒక మోటార్ కంపెనీకి కమర్షియల్ యాడ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫోటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ పి.సి. శ్రీరామ్ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. 1990లో ఎన్ వీడు ఎన్ కనవర్తో తెరంగట్రం చేశారు. ఆ సినిమాకు 2500 పారితోషికం తీసుకున్నాడట. మొదట్లో సైడ్ రోల్స్ చేసి ఆ తర్వాత హీరోగా మారాడు. 2000లో తన సహనటి బేబీ శాలినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అజిత్. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు.